ఇక షాబాద్ లో నరహంతకుడు రాజ్ కుమార్ ఇంటి వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. రాజ్ కుమార్ ఇంటిని తగలబెట్టేందుకు మైనర్ బాలిక కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. వంటగదికి మంటలు పెట్టడంతో పోలీసులు ఆర్పివేశారు. రాజ్ కుమార్ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు 6 హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. హత్యల అనంతరం నిందితుడు సెల్ఫ్ డ్రైవ్ రెంటల్ కారులో పరారయ్యాడు. అతడి కోసం 10 ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, టోల్ ప్లాజా వివరాల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. రైట్, ఇక షాబాద్ హత్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ రంజిత్ షాబాద్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ రంజిత్, మరి షాబాద్ లో 6 దారుణ హత్య అందరినీ కలిచివేసింది. మరి నిందితుడు కూడా పరారీలో ఉన్నాడు. నిందితుడి ఇంటి వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కుటుంబ సభ్యులు నిందితుడి ఇంటి దగ్గర వంటగదిని తగలబెట్టాలని కూడా చూశారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? నిందితుడి ఆచూకీకి సంబంధించి ఏమైనా తెలిసిందా? ఏంటి డీటెయిల్స్? అమూల్య, చట్టం ఏదైతే చుట్టంలా మారడం వల్ల 6 ప్రాణాలు కూడా నిండు ప్రాణాలు బలైపోయిన ఘటన షాబాద్లో చోటు చేసుకుంది. మైనర్ బాలిక పైన అత్యాచారానికి పాల్పడ్డటువంటి వ్యక్తి రాజ్ కుమార్ పైన పోక్సో కేసులు చేసి అరెస్టు చేసి జైలుకు పంపించకుండా పోలీసులు అత్యాచారం అనేది పక్కన పెట్టేసి కేవలం హరాస్మెంట్ కేసుగా 7 సంవత్సరాల లోపు స్టేషన్ బెయిల్ వచ్చే విధంగా కూడా కేసు నమోదు చేసింది. దాని తర్వాత ఏదైతే ఫిర్యాదు చేసినటువంటి బాధితులు పలుమార్లు ప్రాణాపాయం ఉంది, రాజ్ కుమార్ అనే వ్యక్తి బెదిరిస్తుందని చెప్పినప్పటికీ అతనిపైన గాలింపు చర్యలు చేపట్టకపోవడం, అతన్ని అదుపులో తీసుకోకపోవడం, జైలుకు పంపించకపోవడం వల్ల దాదాపు 55 రోజులు అబ్స్కాండ్లో ఉన్నటువంటి రాజ్ కుమార్ ఫైనల్గా ఒకవైపు డబ్బుని దాంతోపాటుగా అధికారాన్ని అన్నిటి కూడా దగ్గర పెట్టుకొని ఏదైతే యాన్స్పిరేట్ బెయిల్ తెచ్చుకొని ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో పోలీసులకు లొంగిపోయిన తర్వాత 24 గంటల లోపు ఇంటికి వచ్చినటువంటి రాజ్ కుమార్ పన్నాగం పట్టి వాళ్ళ కుటుంబాన్ని బలి చేయాలని కూడా పక్కా ప్లాన్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటివి జరగడానికి కేవలం పోలీసుల యొక్క నిర్లక్ష్యమే అని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క కేసులో ఎస్ఐ రమేష్ కావచ్చు, మరి సిఏ వచ్చేసి కాంతారెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ చేసినటువంటి ఆలస్యం వల్ల కావచ్చు, పోతే నిందితుడు ఎవరైతే ఉన్నారో రాజ్ కుమార్ పట్ల వీళ్ళు ప్రవర్తించిన తీరు పట్లనే ఇలాంటి ఘటన జరిగిందని కూడా వాపోతున్నారు బాలికకు సంబంధించినటువంటి బాధితులు. ఎందుకనంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే 6 కిరాతికిరకంగా చంపినటువంటి రాజ్ కుమార్ అనే వ్యక్తి మానవ మృగంలో మారి, ఎందుకనంటే ఒక చిన్న పిల్ల పైన అత్యాచారానికి పాల్పడుతుండో, మైనర్ బాలిక పైన అత్యాచారానికి పాల్పడుతుండు అని అంటేనే అతను ఖచ్చితంగా మానవ మృగం అని చెప్పుకోవాలి. అలాంటి మానవ మృగానికి ఖచ్చితంగా పనిష్మెంట్ విధంగా కూడా జైలుకు పంపి షరతులు అంటే జైలు నుంచి బయటికి రాకుండా కఠినమైన శిక్షలు వేస్తే తప్పితే ఇలాంటి ఫోక్సో కేసు నిందితులు అనేది రోజు రోజుకు పెరిగే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులు బాలిక యొక్క మేనమామ కావచ్చు, చనిపోయిన మృతురాలు ఎవరైతే సరిత ఉందో అంటే రాజ్ కుమార్ భార్య కావచ్చు, వాళ్ళ యొక్క బంధుమిత్రులు చెప్పే విధానాలు కావచ్చు. గతంలో చూసుకున్నట్లయితే రాజ్ కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకొని వాళ్ళ చెల్లెని మంచిగా చూసుకుంటానని మాయమాటలు చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మైనర్ బాలిక పైన అత్యాచారానికి పాల్పడ్డాం. దాదాపు పరారీలో తిరిగి డబ్బులని అడ్డం పెట్టుకొని బెయిల్ తీసుకొచ్చినటువంటి రాజ్ కుమార్ పైన ఖచ్చితంగా ఉరిశిక్ష వేయలేదంటూ కూడా సరిత యొక్క అన్నయ్య వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఇకపోతే ఇటువైపు రాజ్ కుమార్ కుటుంబాన్ని చూసుకున్నట్లయితే రాజ్ కుమార్ కుటుంబానికి సంబంధించిన విషయంలో అతను ప్రతిరోజు వాళ్ళని ఇబ్బందులు పెట్టడము, అక్కడికి వచ్చి మానసిక వేదన చేయడము అవన్నీ జరుగుతున్నప్పటికీ పరారీలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులను గతంలో దాదాపు అంటే మార్చి 25వ తారీఖున ఎవరైతే మైనర్ బాలిక ఉందో వాళ్ళ తండ్రి చనిపోయిన పరిస్థితి. అంటే అకస్మాత్తుగా చనిపోతే వాళ్ళని చనిపోవడానికి కారణం నేనే, అదేవిధంగా మీ కుటుంబ సభ్యుల్ని చంపేస్తానని భయభ్రాంతులకు గురి చేస్తే పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు ఎలాంటి కూడా అభయం ఇవ్వకుండా వాళ్ళ యొక్క పిటిషన్ తీసుకొని వాళ్ళకి ఏదో సలహా చెప్పేసి పంపించారు తప్పితే రాజ్ కుమార్ పైన ఎలాంటి పనిష్మెంట్ చేయలేదు. పోక్సో కేసుకు సంబంధించినటువంటి నిందితులే మానవ మృగాలు. ఎందుకనంటే ఖచ్చితంగా ఆ యొక్క చిన్నపిల్లల పైన చేసినటువంటి వ్యక్తులు మానవ మృగాలు కాకపోతే, ఏదైతే ఈ అసభ్యంగా ప్రవర్తించడం కాకపోతే ఖచ్చితంగా
వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీలో ఖచ్చితంగా పోక్సో కేసులో లోపలికి వెళ్ళినటువంటి నిందితుల్ని బయటికి రాకుండా చట్టాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇలాంటి కేసులు తక్కువయ్యే పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇప్పటివరకు ఒక హైదరాబాద్ నగరంలో వందల కొద్ది పోక్సో కేసులు రోజుకో ఘటన జరుగుతుంది. 3 సంవత్సరాల చిన్నారి నుంచి 16 సంవత్సరాలైనటువంటి మైనర్ బాలికల వరకు కూడా అత్యాచారాలు జరుగుతుంటే దానిపైన అవేర్నెస్ లేకపోవడం, ముఖ్యమంత్రిగా హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి మాటలతో చెప్పడం తప్పితే చేతుల్లో మాత్రం శూన్యం. హోంశాఖ మంత్రి మీద ఉన్నప్పటికీ హోంశాఖ పైన పట్టు లేకపోవడం వల్లనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని కూడా ప్రజలు కావచ్చు, గ్రామస్తులందరూ వాపోతున్నారు. వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి. వాళ్ళ కుటుంబాలు హత్యకు పాల్పడినప్పుడు పోలీసుల వైఫల్యం వల్లనే ఇలాంటి దారుణం జరిగింది. 6గురు హత్య కారణమైనటువంటి రాజ్ కుమార్ హత్య చేసేదంటే ముమ్మాటికి కూడా సిఐ ఎస్ఐ చేసిన తప్పిదం వల్లనే ఇలాంటివి జరిగినని గ్రామస్తులందరూ కూడా ఏకకంఠంగా పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేసుకుంటే ఏమి తోచని పరిస్థితుల్లో సిపి వాళ్ళపైన సస్పెన్షన్ ఆర్డర్ వేశాడు అంటే పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఎంత దారుణంగా ప్రవర్తిస్తుంది అనేది అర్థం. సెటిల్మెంట్లకు, కబ్జాలకు, సెటిల్మెంట్లకు ఒక అడ్డాగా అవుతుంది. రాజకీయ నాయకులకు ఒక బందోబస్తు ఏర్పాటు చేయడానికే పోలీస్ వ్యవస్థ ఏర్పడుతుంది తప్పితే ప్రజల పట్ల ఎక్కడ కూడా రక్షణ కల్పించే విధంలో కూడా విఫలమైపోతుందని. ఎందుకనంటే చిన్నపిల్లలు కావచ్చు, రోడ్డు మీద వెళ్ళే కాలేజీలకు వెళ్ళినటువంటి అమ్మాయిల పైన కూడా ఇలాంటి అత్యాచారాలు చేస్తే పోలీస్ శాఖలో తీసుకున్నటువంటి పనిష్మెంట్లు ఇచ్చినవి ఏది, పోలీస్ శాఖ వచ్చేసి ఒక అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితులు ఎక్కడ ఉన్నాయంటే ఎక్కడే లేవు. గతంలో చూసుకున్నట్లయితే కేసీఆర్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా చిన్నపిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు అవేర్నెస్ ప్రోగ్రాంలు, సీసీ కెమెరాలు, దాంతో పాటుగా షీటింగ్స్ ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ప్రశాంతత వాతావరణం నుంచి ఎక్కడ కూడా ఎలాంటి చిన్న ఘటన కాకుండా ఎలాంటి చిన్న ఘటనలు అయితే అలాంటి నిందితులపైన తీవ్రమైన శిక్షలు వేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వంలో దాదాపు రోజుకు ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం కావచ్చు, పోక్సో కేసులు జరుగుతుంటే 5 సంవత్సరాల మైనర్ బాలిక పైన అత్యాచారాలు జరుగుతుంటే వాళ్ళపైన ఎందుకు శిక్షలు వేయలేదు, ఎందుకు పోక్సో కేసులలో జైలుకు పంపించలేదు? జైలుకు పైన వ్యక్తులు ఒకవైపు ధన బలం కావచ్చు, ఆర్థిక బలం, దాంతో పాటుగా రాజకీయ బలాన్ని వాళ్ళ బల ప్రయోగంతోనే బెయిల్ తీసుకొచ్చేసి బయటకు వచ్చిన తర్వాత అదే మానవ మృగాలు వాళ్ళపైన అత్యాచారాలు చేసుకుంటే వాటిని పట్టించుకోలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం. రేవంత్ రెడ్డి అని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతుంటే దాదాపు ఈ 6గురిట్లో మైనర్ బాలికకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు వాళ్ళ నానమ్మ కావచ్చు, తల్లి, కూతురు వీళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి పార్థివ దేహాలు కూడా చేవెళ్లలోని ప్రభుత్వ హాస్పిటల్లో, మరోవైపు ఇద్దరు చిన్నారులు కావచ్చు, రాజ్ కుమార్ యొక్క భార్య సత్య యొక్క మృతదేహాన్ని వచ్చేసి ఉస్మానియా హాస్పిటల్ హైదరాబాద్లో ఉంచిండ్రు. వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా వాగ్మూలాలు తీసుకున్నారు. దాంతో పాటుగా పోస్ట్ మార్టం కూడా ఇప్పటికీ ఆలస్యం జరుగుతుంది. ఇకపోతే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, బాలికకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఏదైతే దైవాదిగూడ ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ దైవాదిగూడలో వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటిని తగలబెట్టడానికి వాళ్ళ కిచెన్కి నిప్పంటించింది ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ అక్కడికి వచ్చినటువంటి పోలీసులు ఇప్పటికే షాబాద్ నగరం మొత్తం కావచ్చు, షాబాద్తో పాటుగా దైవాదిగూడలో ఎక్కడ చూసినట్లయితే పోలీసులు భారీ బందోబస్తుగా మోహరించారు. కానీ అన్ని జరిగిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టే విధంగా కూడా పోలీసు వ్యవహారం ఉందంటూ ఖచ్చితంగా ఏవైతే క్రూరుడు ఉన్నాడో రాజ్ కుమార్ అనే వ్యక్తి పైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. అతని విధానంలో పోలీసుల దగ్గరికి వస్తే పోలీసులు 50 రోజుల వరకు గాలింపు చర్యల్లో పట్టించుకోకుండా అదే షాబాద్ నగరంలో తిరిగినటువంటి రాజ్ కుమార్ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, పట్టుకోలేదు. చివరికి అతను వచ్చి లొంగిపోయి స్టేషన్ బెయిల్ తీసుకొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత 15 రోజులలో పక్కా ప్రణాళిక ప్రకారం కూడా హత్య చేశాడు. మాటికి కూడా ఇది పోలీసుల హత్య అని కూడా గ్రామస్తులు వాపోతున్నారు. అంటే పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది. ఇప్పుడు చూసినట్లయితే సిపి ఘటనా స్థలానికి వచ్చిన తర్వాత అక్కడ మొత్తం కూడా ఇటు షాబాద్ కావచ్చు, దైవాద్ కూడా కావచ్చు, ఇక్కడ పోస్ట్ మార్టం నిర్వహించినటువంటి చేవెళ్ళ ఎక్కడ చూసినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ గ్రామస్తులు ఏకకంఠంగా రాజ్ కుమార్ ఇలాంటి దారుణం చేసాడు కాబట్టి ఖచ్చితంగా ఇదే గుణపాఠం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దిక్సూచిగా ఉండే విధంగా చేయాలని వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే దానిపైన సిపి ఒక ప్రెస్ నోట్ వివరిస్తూ కూడా ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుని పట్టుకున్న వాళ్లకు 2 లక్షల రూపాయలు కూడా ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి చెప్పిన. అంటే ఏ విధంగా పోలీసులు పట్టుకోలేక ఒక ప్రెస్ నోట్ ఆధారంగా కూడా పట్టుకోవాలని సూచనలు ఇస్తున్నారంటే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ సక్సెస్ అయిందా, విఫలమైందా అని కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటే ఈ విధంగా ఒక పోక్సో కేసు ఉన్నటువంటి నిందితుడిని పట్టుకోలేక, గాలింపు చర్యలు లేక అతనే వచ్చి లొంగిపోయి 24 గంటలలో అక్కడ నుంచి స్టేషన్ బెయిల్ తీసుకొని పోయాడంటే కేవలం ధనబలంతోనే అతను చేశాడు తప్పితే పోలీసుల వైఫల్యం వల్లనే ఈ 6గురి నిండు ప్రాణాలు బలైపోయాయని కూడా స్థానిక ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రంజిత్.
నరరూప రాక్షసుడు పోక్సో నిందితుడు రాజ్ కుమార్ పక్క ప్లాన్ ప్రకారమే 6 హత్యలకు తెగబడ్డాడు. మే 16న పోక్సో కేసు నమోదైతే జూన్ 12 వరకు తప్పించుకు తిరిగాడు. బెయిల్ వచ్చేంత వరకు తిరుగుతూ జూన్ 16న పోలీసులకు లొంగిపోయాడు. కౌన్సిలింగ్ తర్వాత బయటకొచ్చి 6గురిని కిరాతకంగా హత్య చేశాడు.